నమస్తే వీధుల స్వాగతం లక్షణ సమాజహితం. గత కొన్ని రోజులుగా లాక్డౌన్ రాష్ట్రంలో దేశంలో ప్రకటించడం వల్ల పేద ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతుంది. మరి డైలీ పనిచేస్తే కానీ వాళ్ళకు పూటగలిగిన పరిస్థితుల్లో మరి బొడుపలో ఉన్నటువంటి రామోల్ రామ గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మరి ఈరోజు అప్పర్ ప్రైమరీ స్కూల్లో తనకు తోచిన విధంగా తన సంస్థ ద్వారా కొంతమందికి మరి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. మరి ఈ గత కొంతకాలం నుంచి కూడా తన మీద ఆరోపణలు చేయడం వారిపైన మరి ఈరోజు నిప్పులు జరిగారు. వారిని అడిగి మరికొన్ని చెల్లిస్తున్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది లాక్డౌన్ పరంగా? చాలా మంది ఈరోజు ఈ లాక్డౌన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి 45 రోజులు రావస్తూ ఉంది. కానీ దీనివల్ల ఏంటిది అంటే లాక్డౌన్ అనే అర్థం ఏంటిది అంటే ఇంటికెళ్ళి ఎవరు కూడా బయటికి రావాలి. ఇంటికెళ్ళి బయటికి రాకపోతే మరి చాలామంది రోజు పొద్దంతా పని చేసుకుంటున్నా కానీ సాయంకాలం వాళ్ళ పూట గడవని పనికి. మరి ఇలాంటి వారు ఎట్లా బతకాలి? కానీ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం 12 కిలోలకి బియ్యము 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్తుంది, కొంతమందికి ఇస్తుంది కూడా. కానీ ఏములో కూడా సరిపోదు, అది ఏ కోశాలు కూడా సరిపోదు. కాబట్టి మా వంతుగా మేము ఫెడరేషన్ 150 కాలనీల కలయికతోటి ఈ ఫెడరేషన్ గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. పేద ప్రజల పక్షాన ప్రజల కోసం ఎప్పుడు ఆపద వచ్చినా ఫెడరేషన్ ముందుండి పనిచేస్తాం. అట్లాంటి వాళ్ళం మేమందరం కూడా ఆలోచన చేసుకొని మా 150 కాలనీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మా 45 మంది కమిటీ మెంబర్స్ మేమంతా కూడా కూర్చొని ఆలోచన చేసి నేను ఫస్ట్ ఒక 10 క్వింటాల రైస్ ఇస్తానే పంచుదామని అనుకున్నాను. కానీ నా మిత్రులు కూడా, మా ఫెడరేషన్ మెంబర్స్ అందరూ కూడా లేదు సార్ మీరు ఒక్కరే కాదు మేము కూడా ఉంటాం మీతో పాటు, మేము కూడా ఇస్తామని చెప్పి క్వింటాలు, 2 క్వింటాలు, 3 క్వింటాలు, 4 క్వింటాలు తోచిన విధంగా వాళ్ళు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతో మేము ఈ రోజు వరకు మొదటి దశలో 2000 కుటుంబాలకు మేము ఇచ్చినాం బియ్యము, మరి నిత్యావసర సరుకులు కానీ. మళ్ళీ రెండవ దశ కార్యక్రమంలో మళ్ళీ ఈరోజు ఈ 150 కుటుంబాలకు ఈరోజు ఇచ్చినాం. మళ్ళీ రేపు కూడా ఇస్తాం. కంటిన్యూ ఇట్లా ఇచ్చుకుంటూ పోతాం. మాతో అయినంత వరకు ఫెడరేషన్ అనేది పేద ప్రజలకు అండ, పేద ప్రజలకు అండ, వాళ్ళకు అండగా ఉంటాం. మా వంతు మేము తినేదానికి ఒక ముద్ద వారికి పెట్టడానికి మాత్రం ప్రయత్నం. ఎవరికి సంబంధం లేకుండా మా సొంత, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటిది కాదు, నిధులు కావు. మేమే మాకున్న దాంట్లో కొద్దిగా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా అర్థం చేస్తూ, మరి పేద ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఇంకా వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. వీలైనంతవరకు వీళ్ళు దొరకడంలో కూడా మళ్ళీ కొంతమంది ఇంటింటికి కూడా తిరిగి ఇస్తాం. కాబట్టి దీన్ని మేము చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఓడిపోయిన రాజకీయ, మన ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయినా అయినా వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు వెనకకెళ్ళి కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫెడరేషన్ ఎక్కడుంది, ఫెడరేషన్ డబ్బులు ఎక్కడివి, ఇవన్నీ కూడా విమర్శలు చేస్తాను. నేను ఈ సందర్భంగా వారికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఫెడరేషన్ అనేది ఎక్కడుందో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే తెలియదు. 150 కాలనీలలో మీరు అడగండి, ఏ కాలనీకి అయినా మా కార్యక్రమం ఒకటి ఉంటుందా? మేము చేసిన పని కనబడుతుంది. ఈ ఊరికి నీళ్ళు తీసుకొచ్చింది మేము, ఈ ఊరికి రోడ్లు వేయించింది మేము, ఈ రోజుకు అనేక కాలనీలో డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించింది మేము. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడితే ప్రజలకు మొట్టమొదటిగా స్పందించింది కూడా మేమే. కాబట్టి మేము ఎక్కడుంది ఫెడరేషన్ అంటే ప్రజల గుండెల్లో ఉన్నది, మీ కాలనీలలో ఉన్నది. మీరు వెళ్ళి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ ముఖాముఖి చర్చకు రండి, మేము సిద్ధంగా. అయినా మేము మా సొంత ఏజెండా, మా సొంత కార్యక్రమం, మా సొంత నిధులతో మేము చేస్తుంటే మీకేందే కడుపునొప్పి? మీరు ఓడిపోయి ఇంట్లో పండుకోలేరు, బయటికి వెళ్తలేరు, పని చేస్తలేరు, ప్రజలు చీకొట్టిరు. అయినా సిగ్గు శరం లజ్జ లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు. కాబట్టి నేను వారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నా, మీరు కూడా ఇతరులను విమర్శించకుండా మీ పనులు మీరు చేసుకోండి. లేకపోతే సాధనైతే సాయం చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని చేసే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడితే మంచిది కాదు. ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇప్పటికే పబ్లిక్ నుంచి దూరం అయ్యారు, ఇంకా దూరం కాకండి, ప్రజలతో చెప్తుంది పొందించుకోవద్దని చెప్పి వారికి తెలియజేస్తూ, మరి పేద ప్రజలు ఎక్కడున్నా మరి రేపు కూడా ఒక కార్యక్రమం ఉన్నది, దేవేంద్ర నగర్లో ఒక కార్యక్రమం ఉన్నది, అక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మా దగ్గర 1000 మెంబర్స్ లిస్ట్ పెండింగ్ ఉంది. రోజు 100, 50, 200 మందికి ఇచ్చుకుంటూ పోతాం. కాబట్టి ఈ విధంగా ఫెడరేషన్ అనేది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఈ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇట్స్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. కాబట్టి మేమందరం కూడా వాలంటరీగా మా అంతలో మేము చేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకొని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. వారికి ఒక పూట భోజనం చేస్తూ ఉన్నాం. 20 మంది టీం పనిచేస్తుంది. నాతో పాటు మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా రాజిరెడ్డి, మా రాములు, తర్వాత రమేష్, వీళ్ళ బృందం మొత్తం
ఇంకా మా చిత్తరంజన వీళ్ళందరూ కూడా పనిచేసి ఎట్లా చేద్దాము మళ్ళీ కూర్చొని మన ఎక్సర్సైజ్ రేపటి గురించి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఆ విధంగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా వీళ్ళకి సాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఇంకా 2 వారాలు మరి పొడిగించి దీని మీద కూడా మాకు అయినంతవరకు సాయం అందిస్తాం. నేను ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే నేను తెలియజేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఎవ్వరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎస్సీ బస్సు దగ్గర పెద్దరెడ్డి కాలనీలో ఎఫెక్ట్ అయింది. అదేవిధంగా నిన్ననే వేడిపల్లి పోలీసులకు కూడా ఎఫెక్ట్ అయింది. వాళ్ళకు కూడా 20 మంది దాకా తీసుకుపోయి పెట్టి. కాబట్టి రేపు ఎవరికి ఏదన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఇళ్ళకి రాకండి. మీరు వ్యక్తిగత శుభ్రత పాటించండి, చేతులు కడుక్కోండి, బయటికి వెళ్తే మాస్కులు పెట్టుకోండి, దూరంగా నిలబడండి, సామాజిక దూరాన్ని పాటించండి, మీ కుటుంబాలను రక్షించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తూ మరి మీకు అందరూ కూడా ముఖ్యంగా పనిచేసేవాళ్ళు పోలీసులు రోడ్డు మీద మనబలం ఆడిపోతారు, డాక్టర్స్ కష్టపడతా ఉన్నారు బతికించడానికి, నర్సులు పనిచేస్తారు, టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా మన పారిశుద్ధ్య కార్మికులు నిత్యం శుభ్రం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మీ మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా 24 గంటలు పేద ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి మరి మీకు అండగా కూడా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ యొక్క సేవలు వృధా కాకూడదు. మీరు ఇంత కష్టపడుతున్న దేనికోసం సమాజం బాగుండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు అని చెప్పి మీరు మీ ప్రాణాన్ని సైతం చేయకుండా మీరు ప్రజల కోసం పనిచేస్తారు. మీ అందరూ కూడా మేము పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము. మీకు అందరికీ మాత్రమైనంత వరకు మీకు కూడా మేము అండదండలు ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. సరే, ఇదని మరి దాని కాడికి మా ఫెడరేషన్ తరఫున అందరికీ సహాయ సహకారం అందజేస్తున్నాము. ప్రభుత్వం 2 వారాలు పొడిగించినప్పటికీ కూడా మేము మాకున్నటువంటి 20 మంది సభ్యులతోటి ఎక్సైజ్ చేసి ఎవరెవరికి చేయాలి, ఏం చేయాలనే విధానంతో ముందుకు వెళ్తున్నాం. కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వారికి ప్రజలే మన ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇలాంటి అవాకుచాకులు పేలొద్దని వారికి మరి నిప్పులు జరిగారు వారి పైన రాపుల రాము గారు, కృష్ణానగర్ కెమెరామెన్ మైన్స్తో మీ సురేష్ గారు.